సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. గణాధిపతయే నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే అతని ధ్యేయంగా నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతూ ప్రతిక్షణం ప్రజలకు సేవ చేయడంలోనే తనకు ఆనందం ఉందని పరితపిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి మా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే ఈ మాట, గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుతుండటంతో బుడమలేరు వాగు పొంగి పొరలి విజయవాడ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆ ప్రాంతంలోని కూడళ్ళు, రోడ్లు, ఇళ్ళు కూడా నీటితో మునిగిపోయి ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు చేత్తో పట్టుకుని ఆ యొక్క స్లాపులపైకి ఎక్కి ఆహారం కోసం అలమటిస్తున్నటువంటి సన్నివేశాన్ని మా అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు గారు అమెరికాలో ఉండి సోషల్ మీడియా ద్వారా ఆ సన్నివేశాన్ని చూసి ఆయన యొక్క మనస్సు చలించి భావోద్వేగానికి లోనై వెంటనే మా రామసేన సభ్యులందరికీ కూడా ఫోన్ కాల్ ద్వారా తెలియపరిచి మన సంస్థ ద్వారా మన యొక్క సహాయ సహకారాలు వాళ్ళకి అందించాలని ఆదేశం ఇవ్వగా మేమందరం కూడా అక్కడ యొక్క పరిస్థితిని, ఆ యొక్క దుస్థితిని గుర్తించి ఇప్పుడు ఈ పరిస్థితిలో వాళ్ళకి ఏది అవసరమో దాన్ని గుర్తించి నిన్న రాత్రి నుంచి సుమారు 3,000 బిర్యానీ ప్యాకెట్లు తయారు చేయించి 6,000 వాటర్ ప్యాకెట్లు తయారు చేయించుకుని 2 వాహనాలను పురమాయించుకుని ఆ వాహనాల్లో ఈ యొక్క ఆహార పదార్థాలన్నీ లోడ్ చేసుకుని మా రామసేన సభ్యులందరూ కూడా మేమే స్వయంగా వెళ్ళి ఆ విజయవాడలోని లోతట్టు ప్రాంతాలకు ప్రత్యక్షంగా మా చేతులతో వాళ్ళకి అందించి వాళ్ళ యొక్క మనసులో సంతోషాన్ని, కళ్ళల్లో ఆనందాన్ని చూసి మా రామసేన సంస్థ ఏదైతే సేవకి సంకల్పించిందో ఆ సేవ చేయడంలో నిరంతరం శక్తివంచన లేకుండా కష్టపడుతూ మా యొక్క వాళ్ళకి ఏదైతే ఉందో దాన్ని అమలుపరుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గోకవరం గ్రామానికి చెందినటువంటి మానవత్వం ఉన్నటువంటి మహామనిషి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈవేళ గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి కుంభవర్షాలు కారణంగా మహాపట్టణమైనటువంటి విజయవాడ పట్టణం అంతా కూడా అతలాకుతలం అయిపోయి ప్రజాజీవనం స్తంభించిపోయి ప్రజల యొక్క అసౌకర్యాలతో ఉన్నటువంటి వీడియోలను ఆయన చూసి, అమెరికాలో ఉన్నటువంటి కంబాల శ్రీనివాసరావు చూసి చలించి ఇక్కడ ఉన్నటువంటి ఆయన సేవకులైనటువంటి రామసేన సేవకులైనటువంటి మామిడి అయ్యప్ప గారికి, తామల రాంబాబు గారికి, ఇనకోట దొర గారికి, మన జగన్ గారు పంతులు గారికి, వారి సేవకులందరికీ కూడా ఆర్డర్ జారీ చేసి మీరందరూ కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకు ఆహారము, మంచినీళ్ళు అందించాలని ఆర్డర్ జారీ చేసి ఆయన యొక్క సారథ్యంలో ఈవేళ 3,000 మందికి సేవలో నిమగ్నమైనటువంటి ఈ యొక్క కంబాల శ్రీనివాసరావు గారు, వారి కుటుంబం కూడా 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మేము ఆశిస్తున్నాం. ఈరోజు చాలా విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, విజయవాడ నగరం అంతా కూడా వరదలతోటి మునిగిపోయి ఎన్నో కుటుంబాలు ఆకలితో అలమటిస్తూ ఆదరణ కోసం ఎదురు చూస్తున్నటువంటి సన్నివేశాన్ని అమెరికా దేశంలో ఉన్నటువంటి మా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు మీడియా ద్వారా తెలుసుకుని వెంటనే వారి యొక్క కష్టాలు తీర్చే ప్రయత్నం, ఏదైనా వారి ఆకలి తీర్చే ప్రయత్నం చేయండి అని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారి ఆదేశానుసారంగా ఈరోజు మేము ఈ రామసేన సభ్యులైనటువంటి మేమందరం కూడా విజయవాడ నగరానికి సుమారుగా 3,000 మందికి ఆహార పొట్లాలు, వెజిటేబుల్ బిర్యానీ పార్సల్ చేయించుకుని వాటర్ ప్యాకెట్స్తో సహా తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.